చెట్లు నాట్యం చేస్తున్నట్టు ఊగుతూ, నదులు మృదువైన స్వరంతో మురిపిస్తూ ఉన్న అరణ్యంలో ఒక చిలిపి చిన్న కోతి మొమో ఉండేది. మొమోకు మెరుస్తూ కనిపించే గోధుమ వర్ణపు రోమాలు, పెద్ద విశేషకరమైన కన్నులు, ఎప్పుడూ మాయంకాని నవ్వు ఉండేది. అతనికి చెట్లెక్కడం, ఊడలపై ఊగడం, అరణ్యాన్ని పూర్తిగా అన్వేషించడం ఎంతో ఇష్టం. ఒకరోజు మొమోను మహానదిని దాటమని, ఎవరూ ఇప్పటివరకు చెయ్యని పని చెయ్యమని స్నేహితులు అతనికి ఓ సవాలు విసిరారు. మొమో నదిని చూశాడు. అది విస్తృతంగా, వేగంగా ప్రవహిస్తూ పెద్ద రాళ్లతో నిండి ఉంది. నేను దాటగలనా అని సందేహించాడు. తన ధైర్యాన్ని నిరూపించుకోవాలని నిశ్చయించుకుని మొమో అతి ఎత్తైన చెట్టు కొమ్మపైకి ఎక్కాడు. అతని గుండెను గట్టిగా కొట్టుకుంటూ లోతైన శ్వాస తీసుకున్నాడు. 1, 2, 3 అంటూ ఒక్కసారిగా గాలిలాంటి వేగంతో చేతులు విస్తరించి ముందుకు దూకాడు. కాని మధ్యలో గాలి అతన్ని అస్థిరం చేసింది. మొమో చేతులు ఊపుతూ స్థిరపడేందుకు ప్రయత్నించాడు. అదృష్టవశాత్తు ఓ చెట్టుకు వేలాడే త్రాడు పట్టుకున్నాడు. అతని స్నేహితులు ఒడ్డు నుండి చూసి ఆశ్చర్యపోయారు. మొమో, జాగ్రత్త అని ఒక చిలుక అరిచింది. మొమో లోతుగా ఊపిరి పీల్చుకున్నాడు. నేను ఇది చెయ్యగలను అని అన్నాడు. అతను ముందుకు వెనుకకు ఊగుతూ వేగాన్ని పెంచుకున్నాడు. తనలో ఉన్న బలాన్ని సమీకరించి అతను మరోసారి గెంతాడు. నదికి అటువైపు ఒడ్డుకు దూకాడు. నువ్వు చేసేశావు మొమో అని అతని స్నేహితులు కేకలు వేస్తూ చప్పట్లు కొట్టారు. అరణ్యం మొత్తం హర్షధ్వానాలతో మారుమ్రోగిపోయింది. మొమో తన శరీరానికి అంటుకున్న దుమ్మును వదిలించుకున్నాడు. ఆ రోజునుంచి మొమో అరణ్యంలోని ధైర్యవంతమైన కోతిగా మారాడు. ఒక ఏనుగు మొమో పక్కన నిలబడి తల ఊపుతూ, ధైర్యమంటే భయపడకపోవడం కాదు, భయాన్ని ఎదుర్కోవడం అని చెప్పాడు. తనపై నమ్మకం కలిగి ఉండటమే అతని అసలైన బలం అని మొమో అర్థం చేసుకున్నాడు. అలా మొమో ఎప్పటికీ అన్వేషిస్తూ, ఎక్కుతూ, గెంతుతూ ఉన్నాడు. అతని స్నేహితులు కూడా అతని మార్గాన్ని అనుసరించారు. కొత్త విషయాలను ప్రయత్నించడానికి ధైర్యం చూపారు. అలా ఆ అరణ్యం మళ్లీ ఎప్పటికీ నిశ్శబ్దంగా లేదు. ఒక చిన్న కోతి మొమో యొక్క ధైర్య హృదయ ధ్వనులతో నిండి ఉండేది.